హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రామచంద్ర అఫీషియల్. సో ఇది వచ్చేసి మా చెల్లి వాళ్ళ కూతురిది పుట్టెంటికెళ్ళప్పుడు తీసిన వీడియో అనమాట. సో తులజాపూర్ వెళ్దామనేసి ప్లాన్ వేసాము. ఆ ముందు రోజు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ నుంచే ఇంకా అక్కడ సైడ్ వెళ్ళాము. సో ఫుల్ కోల్డ్ ఉండే ఇషికాకి, సో అందుకే నెబులైజర్ పెట్టేసుకొని వెళ్దామనేసి పెట్టి ఇంకా స్టార్ట్ అయ్యాము. అంటే 3కి అలా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. వాళ్ళ డాడీకి లేట్ అయిపోయింది, ఇంకా ఇంటికి వచ్చేసరికి 7 అలా అయింది. ఇంకా వాళ్ళ డాడీ వచ్చాక స్టార్ట్ అయ్యామన్నమాట తినేసి. సో ఈ ఇషిక పెడుతుంటే కాసేపు పెట్టుకుని దాని తర్వాత పెట్టుకోవట్లే. సో వాళ్ళ అక్కకి పెడితే తను పెట్టుకుంటుంది అనేసి అలా పెడుతున్నాను అనమాట. అలా పెట్టుకుంటే నాకు కావాలి అనేసి తీసుకొని పెట్టుకుంటుంది. ఇంకా అలా స్టార్ట్ అయిపోయాము. నైట్ మొత్తం ఇంకా విలేజ్ వెళ్ళేంత వరకు వర్షం పడుతూనే ఉంది, ఎక్కడ ఆగలేదు. ఇంకా వెళ్ళిపోయాం అలాగే. ఏదో ఫీలింగ్ ఊరికి వెళ్తుంటే అందరికీ అలాగే అనిపిస్తుందా, నాకే అలా అనిపిస్తుందో తెలియదు. సో ఇంటికి వెళ్ళగానే మమ్మీ బయటికి వచ్చిందనమాట, వర్షం పడుతుండే. నానొచ్చిందా? అరే నీకు ఎత్తుకోలేదారా మమ్మీ? చార్వమ్మ చూడండి. అదే అంటున్నా, ఇక్కడ వచ్చేసరికి ఏమైంది చారు గట్ల ఊరుకుంటూ వస్తారు. సో ఇంకా అందరు హ్యాపీ అనమాట. పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అందరు కలిసేసరికి. ఇంకా చార్వి వచ్చేసి మా చిన్నదాంతో ఆడుతుంది, హనీ వచ్చేసి ఆ చిన్నదాంతో ఆడుతుంది. బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఫుడ్ అస్సలు తినట్లేదు ఇషిక వచ్చేసి ఒక 1 మంత్ నుంచి. సో డాడీ అన్నారు మంత్రం వేయించుకొని వెళ్దాం లేవిటా అంటే సరే అనేసి మార్నింగ్ ఇంకా తొందర రెడీ అయ్యేసి ఫస్ట్ మంత్రం వేయించుకొని మళ్ళీ ఇంటికి వచ్చి తులజాపూర్కి అన్ని ప్రిపరేషన్స్ చేసుకున్నాం అనమాట. ఆ రోజు ఆఫ్టర్నూన్ అలా బయలుదేరాము. 12కి అనుకున్నాము, కానీ ఇంకా 2 అలా అయింది. అప్పుడు స్టార్ట్ అయ్యాము. సో ఇంకా వెళ్ళగానే కార్లో కూర్చొని తింటున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు గణేష్ చతుర్థి కదా, ఆ టైంలో వెళ్ళాము అప్పుడు. సో అక్కడ చందాల గురించి అట్లా స్టిక్ అక్కడ ఆపేసి కార్స్ ఏమైనా వెహికల్స్ వస్తే ఆపి చందా తీసుకున్న తర్వాత పంపిస్తున్నారు అనమాట. ఫస్ట్ టైం చూసిన, వెరైటీగా అనిపించింది. ఒక 2 ప్లేసెస్లో అలానే చేశారు. సో ఇషిక వచ్చేసి పడుకునిండే, వాళ్ళు కూడా పడుకోరు, వీక్ష చార్వి వాళ్ళు. ఇంకా పొట్టిది మాత్రం అటు సైడ్ ఆడుతుంది, మమ్మీకి ఇచ్చాము. వీక్ష పొట్టిది పడుకోలే. సో డాడీ దగ్గరికి వెళ్ళి కూర్చుంటా అంటే సరే అని కూర్చోబెట్టాము. సో అక్కడ పొట్టిదాంతో ఆడుకుంటుందంట. ఇంకా అలా పడుకొని ఆడుకుంటుంది. ఇంకా పొట్టేది వచ్చేసి కాసేపే పడుకుంది. దాని తర్వాత ఇంకా అక్కడ కూర్చుంటా ఇక్కడ కూర్చుంటా అన్నట్టు చేస్తుంది. ఇంకా ఎత్తుకొని అలానే ఉన్నారు. దాని తర్వాత ఇషిక వచ్చేసి ఇంకా ఆడుతుంది. అప్పటి వరకు పడుకుంది, చాలాసేపు పడుకుంది ఇషిక. దాని తర్వాత ఇంకా చెప్పులు కావాలి అది కావాలి అనేసి ఇంకా చార్వి చెప్పులు ఉంటే తీసుకుంటుంది. అంటే బ్రైట్ కలర్గా ఉంది కదా, కొంచెం వెరైటీగా అనిపించి తను అదే ఊరికి అడుగుతుంది.
8:30కి అలా రీచ్ అయ్యామన్నమాట. సో వెళ్ళగానే ఫస్ట్ ఫుడ్ తిన్నాము, అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళినాము అనమాట ఇంటి నుంచి. పులిహోర, రైస్, పప్పు, చట్నీ. ఇంకా తినేసి మళ్ళీ అలా ఫ్రెష్ అప్ అయిన తర్వాత టెంపుల్ దగ్గరికి దాకా వెళ్ళేసి వద్దాము, నైట్ టైం ఎలా ఉంటుందో వ్యూ అనేసి వెళ్ళాము. సో చాలా బాగా అనిపించింది. ఇంకా అప్పటికి స్టార్ట్ అవుతూనే ఉంది వర్షం. మేము వెళ్తున్నప్పుడు కూడా అంత లేదు, కానీ పడుతూనే ఉంది. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హెవీగా అయింది. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. అప్పుడే అక్కడి వరకు వెళ్ళాము, కానీ లోపలికి వెళ్ళలేదు దర్శనానికి. మమ్మీ ఇంకా మా చెల్లి వాళ్ళ అత్తమ్మ వాళ్ళు ఇద్దరే వెళ్ళేసి వచ్చారు, దర్శనం చేసుకొని వచ్చారు. మేమందరం మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఇంకా అక్కడ రూమ్స్ తీసుకున్నాము. అంటే ఇంకా పంతులు వాళ్ళే, అంటే ప్రతిసారి ఇందులోకే వెళ్తాము. నెక్స్ట్ ఆ పంతులే మాకు ఇంకా ఫుడ్ పెడతారు. ఆఫ్టర్నూన్ లంచ్ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. అంటే పిండి బియ్యం అవి తీసుకొని వెళ్తాం, వాళ్ళకి ఇస్తాము. నెక్స్ట్ అమ్మవారికి నైవేద్యం చేసి పంపిస్తారు, అవి తీసుకొని వెళ్తాం. బియ్యం పోసామన్నమాట చెల్లి నేను. సో తీసుకొని వెళ్తే అతను బ్యాక్ సైడ్ నుంచి వస్తా అన్నారు. సో అని ఫస్ట్ మేము స్టార్ట్ అయిపోయి రూమ్ టెంపుల్కి కొంచెం దగ్గరలోనే ఉంది, అంత దూరం ఏం లేదు. సో ఇంకా మేము వెళ్ళిన తర్వాత పంతులు అక్కడికి వచ్చారు, అందరూ ఇంకా క్యూలో వెళ్ళారు. సో నేను చెల్లి ఇద్దరం బయట వెయిట్ చేసాం, అంటే డైరెక్ట్ పంపించారు, చిన్నపిల్లలు ఉన్నారనేసి. 1 year లోపు ఉంటేనే పంపిస్తారు. కానీ ఇంకా ఇషికాకి ఫుల్ ఫీవర్ వచ్చింది అక్కడికి వెళ్ళిన తర్వాత. సో అందుకే నన్ను కూడా పంపించారు. ఇంకా మార్నింగ్ పుట్టెంటికలు తీసుకొని వచ్చేటప్పుడు నేను వెళ్ళలేదు, అందుకే వీడియో అనేది ఏం లేదు అక్కడ తీసింది. సో ఇషికాకి ఫీవర్ కాబట్టి నేను ఇంకా ఇంట్లోనే ఉన్నాను, వాళ్ళే వెళ్ళి తీసుకొని వచ్చారు. అక్కడ వీడియో అనేది ఎవరు తీయలే, సో అందుకే అక్కడ వీడియో అనేది ఏం పోస్ట్ చేయలేదు. సో ఇక్కడ వచ్చేసి గుండం అనమాట. లెఫ్ట్ సైడ్లో మనం ఎంట్రన్స్ దిగగానే ఫస్ట్ గుండమే వస్తుంది. సో మేము ఇంటి దగ్గరనే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చాం కాబట్టి ఇక్కడికి ఏం వెళ్ళలేదు. ఎక్కువ రష్ ఉంటారు అనుకున్నా, కానీ అంతమంది ఏం లేరు. అప్పుడైతే చాలా పబ్లిక్ ఉంటుండే. సో ఇప్పుడు చేస్తున్నారు, అలా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు అనమాట. మేము ఇంకా అక్కడ సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయి, నంది నోట్లో నుంచి వాటర్ వస్తాయి. సో అక్కడ లెగ్స్ వాష్ చేసుకొని హెడ్ పైన వాటర్ వేసుకొని వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే ఇక్కడ స్నానం చేయలేదు కాబట్టి అక్కడ లెగ్స్ వాష్ చేసుకొని వెళ్దాం అనేసి అక్కడికి వెళ్ళాము. లైన్ ఉండేదానికి అగో. సో అట్లా లైన్లో వెళ్ళి మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. కంపల్సరీ వెళ్ళాలని లేదు, మిగతా వాళ్ళు స్టెప్స్ నార్మల్గా దిగి వెళ్ళిపోతారు. కానీ మేము అక్కడ గుండంలోకి వెళ్ళలే కాబట్టి అక్కడ వాటర్ ఇక్కడికి వస్తాయి కాబట్టి వెళ్దాం అనేసి అనుకొని వెళ్ళాము. సో ఇక్కడ బియ్యం తీసుకొని లోపలికి వెళ్ళడానికి లేదు, సో అక్కడ కట్టలాగా ఉంటే అక్కడ పెట్టేసి వెళ్ళాము. సో వాష్ చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ ఇక్కడ ఈ టెంపుల్ ఉంటుంది, దీన్ని దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్తాము. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఇది మెయిన్, దీని బ్యాక్ సైడే టెంపుల్ ఉంది. ఇక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయి. సో ఇక్కడ మొక్కేసి ఆయిల్ అవేమన్నా ఇచ్చేటివి ఉంటే ఇక్కడ ఇచ్చేయాలి. మేము పిండి బియ్యం మేము ఆల్రెడీ పంతులు వాళ్ళ దగ్గర ఉంటున్నాం కాబట్టి వాళ్ళకి ఇచ్చాము. ఇంకా మమ్మీ వాళ్ళు లైన్లోకి వెళ్ళారు. సో మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. అక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయన్న కదా, సో దాని బ్యాక్ సైడ్ కూర్చున్నాము. ఇక్కడ మేము కూర్చున్న దగ్గర పుట్టెంటికలు తీస్తున్నారు. సో ఇక్కడ సైడ్ వేప చెట్టు, దీని కింద గోందాలం వేసుకుంటే వేసుకోవచ్చు, వాళ్ళు వేస్తారనమాట. సో ఇంకా దానికి ఫుల్ ఫీవర్,
నైట్ మొత్తం పడుకోనే లేదు అసలు. నన్ను పడుకోనియలేదు, తను పడుకోలే. పడుకుంటే నోసెస్ మొత్తం బ్లాక్ అయిపోయిండే. సో చాలా ఏడ్చింది. ఇంకా అక్కడి నుంచి లేచి ఇక్కడ స్టెప్స్ దగ్గరకు వచ్చాము. అక్కడ చాలాసేపు వెయిట్ చేసాము. దాని తర్వాత ఇటు స్టెప్స్ పైన వచ్చి కూర్చున్నాము. నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత కాల్ చేస్తే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ వీళ్ళు క్యూలో తీసారు కొన్ని వీడియోస్. చాలా టైం పట్టింది, 1.5 hours 2 hours పట్టింది వాళ్ళు లైన్లో నుంచి రావడానికి. చాలా జనాలు ఉండే లోపల. నెక్స్ట్ ఇంకా దర్శనం చేసుకొని అమ్మవారికి బియ్యం పోసి బయటికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత హారతి ఇప్పిస్తారు మనతోని. సో ఆ వీడియో తీయలేదు, అందుకే అది యాడ్ చేయలే. సో ఇంక ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, కాసేపు కూర్చుందాం అనేసి. ఇదే గోందాలం వేయించుకోవాలంటే ఇక్కడ ఇలా చిన్నగా వేస్తారు. మేము అక్కడ ఫస్ట్ అక్కడ కూర్చుని ఇంకా అభిషేకం అవుతూనే ఉంది అమ్మవారికి. సో అంత దగ్గర దాకా ఏం పంపించాలి, అభిషేకం వాళ్ళకి మార్నింగ్ టైం దగ్గర వరకు పంపిస్తారు. అంటే ఈసారి ఇంత టైం పట్టింది అనమాట, లేకపోతే తొందరగా కంప్లీట్ అయిపోతుంది అభిషేకం. సో జనాలు ఎక్కువ వస్తున్నారు కాబట్టి క్యూ ఎక్కువ ఉందనేసి ఇంకా చేస్తూనే ఉన్నారు. నెక్స్ట్ అక్కడి నుంచి అలానే స్ట్రైట్ వచ్చి బ్యాక్ సైడ్ చింతామణి స్టోన్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళినా, కానీ అక్కడ హ్యాండ్ పెడదామంటే లైన్ చాలా ఉంది అన్నట్టు నేను వెళ్ళలేదు. కానీ ఈసారి పెడదామనేసి లైన్లో నిల్చునిండే, తొందరగా అయిపోయింది క్యూ. సో ఇలా కోరుకునేవన్నీ జరిగితే రైట్ సైడ్ తిరుగుతుంది, జరగదు అంటే లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. అసలు ఇంకా కొంచెం టైం పడుతుంది మనం కోరుకుంది అంటే స్టేబుల్గా ఉంటుంది. సో నా కోరిక స్టేబుల్గా ఉంటుందని తెలిసి కూడా పెట్టిన, అంటే ఒకవేళ జరగదు అంటే ఇప్పుడే తెలిసిపోతుంది కదా, జరుగుతుంది ఇంకా టైం ఉంది అంటే స్టేబుల్గా ఆగుతుంది కదా అని ఒక నమ్మకంతో పెడదామనేసి పెట్టాను. సో ఇంకా టైం పడుతుంది అని చెప్పారు అతను. సో హ్యాపీ, ఇంకా ఎప్పటికైనా ఒకసారి నెరవేరుతుంది కదా అనేసి. ఇంకా అమ్మవారికి భూమి కొలిచాము, అంటే రౌండ్గా ఇలా పడుకొని కొలుస్తారు. సో అది అయిపోయిన తర్వాత ఇంకా వర్షం బాగా పడుతుందని చెల్లి వాళ్ళు వెళ్ళిపోయారు. సో మేము కొంచెం జాతర చేసుకొని వెళ్దామన్నట్టు నేను, పిల్లలు, మా హస్బెండ్ ఆగామన్నమాట. సో మేము తీసుకొని మేము వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఇది చలి వాళ్ళతో వచ్చినప్పుడు తను ఇంకా దిగుతా అంటే దింపాను. సో రోడ్ మొత్తం అలా నడుస్తూ బాగానే ఆడింది. నైట్ ఫుల్ ఫీవర్ ఉండే, కానీ ఇంకా మార్నింగ్ కొంచెం క్యూర్ అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు లంచ్ ప్రిపేర్ చేసి పంపించారు. పోలేలు, నెక్స్ట్ ఆలూ ఫ్రై, పాలు, రైస్, చా తినేసి మళ్ళీ జాతర చేసుకొని వచ్చాము. ఇంకా బాల్ ఇద్దరికే తీసుకొచ్చినందుకు ఇంకా ఇషిక అసలు వీక్షకి ఇవ్వట్లేదు, ఏడుస్తూనే ఉంది. సో ఇంకా షాప్లో ఓన్లీ 2 balls ఉండేది. సో అందుకే దీనికోటి దానికోటి అన్నట్టు తీసుకొని వచ్చాం. కానీ ఇషిక మాత్రం అస్సలు వదలలేదు. ఇంకా వీక్షకి కాంప్రమైజ్ చేసి క్యాచెస్ ఆడందాను అది ఇది అంటే సరే అని చెప్పింది. సో తన దగ్గర నుంచి ఇవ్వట్లేదు. ఇంకా అలాగే మెల్లిగా ఆడుకున్నారు కాసేపు. దాని తర్వాత దాన్ని దాపెట్టేసాము 2 balls తీసి. ఇంకా రిటర్న్ అయిపోయాము. అలా కూర్చున్నాము. ఇషిక ఎందుకు అలా చేస్తుందంటే వాళ్ళ బాబాయ్ పక్కన కూర్చోబెట్టాము. సో తను భయపడుతుంది, కానీ నాకు అర్థం కాలే. ఇంకా వీడియో ఆపి చూసేసరికి అక్కడ కూర్చుంది కదా, అందుకే అంత సైలెంట్గా ఉందనేసి మళ్ళీ తీసుకొని ఇక్కడ సైడ్ కూర్చోబెట్టాము. సో ఇక్కడ వాళ్ళు కూర్చుంటే వాళ్ళకి కూర్చొనియట్లే, సీట్ మొత్తం తనే పడుకుంటుందంట అలా. సో ఇంకా వాళ్ళిద్దరు అలా 1 side కూర్చున్నారు. ఇంకా అలా స్టార్ట్ అయిపోయిన తర్వాత మధ్యలోకి వెళ్ళి ఛాయ్ అలా తాగాం, కానీ ఇంకెక్కడ వీడియో అనేది తీయలే. చాలా అలసిపోయాం ఇంకా తిరిగి. సో అందుకే ఇంకా వీడియోస్ అనేది ఎక్కువ ఏం తీయలేదు. రిటర్న్లో కాసేపు మేలుకున్నారు పిల్లలు. పాపం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పడుకున్నారు అప్పుడే. సో ఫైనల్లీ ఇంకా పుట్టెంటికలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. సో ఇంతటితో బ్లాగ్ అనేది ఎండ్ అయింది. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.